నమస్తే, నేను సిరి. జైల్లో ఉన్న వల్లభనేని వంశీ గారు అయితే వాళ్ళ వైఫ్తోని కొన్ని ఇంపార్టెంట్ మాటలు చెప్పారని చెప్పేసి తెలుస్తుంది. ఏదైతే నాని గారిని నమ్మి, అంటే ఎవరైతే ఉన్నారో మన నాన్నగారు తెలుసు కదా, కొడాలి నాని గారిని నమ్మి ఈరోజు నా పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది అని చెప్పేసి పంకజశ్రీ గారితో చెప్పినట్టు మరి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాం ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే పంకజశ్రీ గారితో, అంటే తన వైఫ్తోని కొన్ని మాటలు చెప్పినట్టు తెలుస్తుంది. అదేంటంటే కొడాలి నానిని నమ్మి ఈ రోజు నా పరిస్థితి ఇక్కడ వరకు తెచ్చుకున్నా అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? అంటే ఇది ఎంతవరకు నమ్మదగిన వార్త అనేది అనుమానమే. ఇది ఒక లీకు, అది సోషల్ మీడియాలో వస్తుంది, ఏదో కొన్ని పేపర్లో వచ్చింది అనుకుంటా. కానీ అది ఎంతవరకు నిజం అనేది ఆవిడ వంశీ గారి భార్య సన్నిహితుల దగ్గర, బంధువుల దగ్గర ఆ విధంగా అన్నారు అనేది ఒక వార్త బయటకు వచ్చింది. అసలు ఇప్పుడు వాళ్ళ వంశీ గారికి వచ్చేదాడికి ఇప్పుడు నాని మాటలు విని చెడిపోయారా లేకపోతే జగన్ మాటలు విని చెడిపోయారా అని కాదు. ఆయన చదువుకున్నాడు, బాగా విద్యావంతుడు, డాక్టరు, వెటనరీ డాక్టరు. సరే, రాజకీయాల్లో ఉన్నాడు ఎప్పటి నుంచో, గెలిచాడు ఎమ్మెల్యేగా. అసలు నీకు ఒక పద్ధతి ఏంటో తెలుసు, రాజ్యాంగం అంటే ఏం తెలుసు, ఏ విధంగా మాట్లాడాలో తెలుసు. అటు ఉంటాడు, ఆ విధంగా ఎందుకు మాట్లాడావు? నువ్వు మాట్లాడిన తర్వాత వాళ్ళెవరిలో ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉన్నదంటాం కూడా అసలు అసమంజసం. అంటే వీళ్ళు ఆ పొజిషన్లో ఉండి కూడా ఎవరైనా తప్పు చేయని మనల్ని ప్రోత్సహిస్తుంటే అది తప్పు అని ఎందుకు చెప్పలేకపోయారు సార్? గత ప్రభుత్వ హయాంలో ఒక్కరు కూడా చెప్పలేదు. లేదు, చెప్పడం కాదు. దీనికి ఇప్పుడు అన్నాడు కదా, ఏ రోజు దాంట్లో వచ్చింది, ఏ రోజు కూడా నన్ను ఇది భోజనం చేసామని అడగని జగన్ గారు ఆ రోజున ఇది అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని ఆ విధంగా నిందించిన తర్వాత ఇంటికెళ్ళి కలిస్తే భోజనం చేసామని అడిగాడు ఆయన, ఆప్యాయంగా మాట్లాడాడు నాతో అన్నాడు. సేమ్ అదే మీకు ఈయన మన ఈయన ఉన్నాడు కదా, మాజీ మంత్రి రమేష్ గారు, జోగి రమేష్ గారు, ఆయన కూడా చంద్రబాబు గారు ఇంటి మీదకి వెళ్ళినప్పుడు, దాడికి వెళ్ళినప్పుడు సరే అయిపోయింది, గొడవ అయిపోయిన తర్వాత ఈయన జగన్ గారిని అసెంబ్లీలో కలిస్తే, అసెంబ్లీకి ఇక్కడికి వెళ్తే సెక్రటేరియట్లోనూ, నువ్వు నా హృదయాన్ని తాకావు, యూ టచ్డ్ మై హార్ట్ అన్నాడు అని. ఆ తర్వాత మినిస్టర్ ఇచ్చాడు. అంటే ఏం చెప్తున్నాడు? ఈ విధంగా అరాజకం చేసిన వాళ్ళకి నేను పదవులు ఇస్తానని మిగిలిన వాళ్ళకి కూడా ఒక సంకేతం పంపించాడు. అందుకే ఇది స్టార్ట్ అయింది అంటారా? మరి బూతులు మాట్లాడడమే కావచ్చు, అంటే మహిళలను చూడకుండా తప్పుగా మాట్లాడమే కావచ్చు, ఇదంతా కూడా అంటే జగన్మోహన్ గారి మెప్పు కోసం వీళ్ళ స్థాయిని దిగజార్చుకొని మరి ఇలాంటి మాటలు మాట్లాడారు. ఆ విధంగా మాట్లాడితేనే పదవులు వస్తాయి, పనులు జరుగుతాయి, సంపాదించుకోవచ్చు అని చెప్పి ఒక విధమైన మెసేజ్ వెళ్ళబట్టే వీళ్ళు కూడా ఇట్లా తయారయ్యారు. నాకు తెలిసి, నాకు సన్నిహితుడు వైసీపీలోనే ఉన్న ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అప్పట్లో, బాగా సన్నిహితంగా ఉన్నాడు. నేను అన్నాను, ఎందుకు అట్లా మాట్లాడుతున్నాను అంటే, అట్లా మాడకపోతే నన్ను పదవిలో ఉంచడం అన్నాడు. అలా మాడకపోతే ఆయన పదవిలో ఉంచడం అన్నాడు. అంటే మీరు ఆ విధంగా ఎంకరేజ్ చేసిన అవసరం, అంటే మంచి చెడు ఉంటుంది, విమర్శ ఉంటుంది, విమర్శించవచ్చు కాదనరు. ఒక ఇష్యూ మీద విమర్శించవచ్చు, ఒక పాయింట్ మీద విమర్శించవచ్చు, ఇంతకన్నా గొప్పగా విమర్శించవచ్చు. వీళ్ళు ఏదైతే బూతులు అసహ్యంగా మాడారో దీనికన్నా చాలా గొప్పగా, చాలా పవర్ఫుల్గా విమర్శించవచ్చు. ఏది ఇష్యూస్ మీద. దాన్ని వదిలేసి వ్యక్తిగతంగా మాట్లాడటం, ఇంట్లో వాళ్ళు మాట్లాడటం, దుర్భాషలు ఆడటం. ఇప్పుడు మీకు ఎవరో తగ్గేందుకు షరీఫ్ గారు మండలి చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన 3 రాజధానుల ఇష్యూలో 3 రాజధానులు కుదరదని చెప్పి ఆయన దాన్ని బిల్లు పెట్టకపోతే ఎంత ఘోరంగా ఆయన్ని మాట్లాడారో అందరికీ తెలిసిందే. మామూలు ఘోరం కాదు, ఆయన మామూలు బూతులు తిట్టలే, ఆయన చాలా ఘోరంగా తిట్టారు. అన్నింటినీ భరించి తలంచుకుని బయటకు వచ్చాడు ఆయన. అందరి ముందే జరిగింది అది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మనుషుల్ని డిప్రెషన్కి గురి చేయాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే. మామూలు పెద్ద మనుషులు వీళ్ళందరూ, ఒక నాయకులు,
ఒక కాన్స్టిట్యున్సీకి కాన్స్టిట్యున్సీ ఎన్నుకోబడిన నాయకులు ఈ విధంగా దుర్భాషలను సహించలేరు. అంటే కోడెల శివప్రసాద్ గారు మీకు కనపడుతుంది కదా పాపం ఆయన సూసైడ్ చేసుకున్నారని నిజంగా కోడెల శివప్రసాద్ లాంటి పల్నాటి పులి అని ఆ రోజున బాంబు దాడులను కూడా మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం అదే టైంలో. ఆయన నిజంగా ఆయన లారీ కింద నుంచి వాటి కింద నుంచి దూరి తప్పించుకున్నాడు ఎమ్మెల్యేకి ఎలక్ట్ అయిన తర్వాత. అలాంటి ఒక గుండె ధైర్యం ఉన్న వ్యక్తి, అలాంటివి ఫేస్ చేసిన వ్యక్తి మరి ఈ మాటలను ఎందుకు తట్టుకోలేకపోయారు అసలు? చెప్తాను, ఏజ్ పెరిగింది, ఎక్కడో డిప్రెషన్ గురి అయ్యాడు, ఆయన సూసైడ్ కమిట్ చేశాడు. వీళ్ళ ఉద్దేశం కూడా అదే. భువనేశ్వర్ గారిని అంటంలో కూడా దాంట్లో కూడా ఏంటంటే కొలాప్స్ అయిపోతాడు చంద్రబాబు నాయుడు. ఆయన్ని ఎప్పుడైతే వాళ్ళని ఎప్పుడైతే అన్నామో వీళ్ళు కొలాప్స్ అయిపోతారు, మానసికంగా వీళ్ళు కుంగిపోతారు కుటుంబం, దాని మీద మనం ఇది రాజకీయాన్ని బిల్డ్ చేసుకోవచ్చు అని అనుకున్నారు. అటువంటి అదేం రాజకీయం, అసలు రాజకీయం ఎట్లా అవుతుంది? అది ఫ్యాక్షనిజం అవుతుంది కానీ రాజకీయం అవుతుంది కదా. అందుకనే ఇవన్నీ చూసి వీళ్ళ బూతులు, వీళ్ళ మాటలు, వీళ్ళ ప్రవర్తన ఇవన్నీ చూసిన తర్వాతే జనం డిసైడ్ అయ్యి ఇటువంటి వాళ్ళ మనకు నాయకులు, రేపు పొద్దున మనకు కూడా ఇదే పరిస్థితి పడుతుంది. చంద్రబాబు నాయుడు లాంటి అంత పెద్ద, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తక్కువడు కాదు కదమ్మా. 94 నుంచి ఇవాళ వరకు కూడా క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నాడు ఆయన. 94 నుంచి ఇప్పుడు వరకు అంటే 30 ఏళ్ళు క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నాడు ఈ రాష్ట్రంలో. అటువంటి వ్యక్తిని, ఒక పార్టీ అధ్యక్షుడిని, అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఆ కుటుంబ పరంగా ఆ విధంగా అసెంబ్లీలో మాట్లాడేవంటే అది ప్రజలు ఎంత అసహించుకుంటారు? అసహ్యమే మొన్న ఎలక్షన్లో కనపడింది. అసెంబ్లీలో చర్చించకుండా ఇలాంటివన్నీ చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు కరెక్ట్ కాదు, అసలు మాటే రాకూడదు కదా. అది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, దాంట్లో నుంచి రికార్డ్స్ లో తీసేయాల్సింది, మాట్లాడకూడదు. ఒకవేళ అక్కడ ఉన్న సభ్యులు మాట్లాడినా కూడా పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తానమ్మా. నాయకత్వం అంటే ఎట్లా ఉండాలంటే పార్టీ అని కాదు. అక్కడ ఎన్టీఆర్ అపోజిషన్లో ఉన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అప్పట్లో మన డిస్టిలరీస్ లైసెన్స్ విషయంలో అప్పుడు కనుమూరు బాపిరాజు గారు మినిస్టర్గా ఉన్నాడు, ఎక్సైజ్ మినిస్టర్. దాంట్లో డిస్టిలరీస్లో అవినీతి జరిగిందని, డబ్బులు చేతులు మారినాయి అని ఏదో ఆరోపణలు చేసి మాట్లాడాడు ఎన్టీ రామారావు గారు అసెంబ్లీలో. దాని మీద ఒక అనకూడని మాట అన్నాడు ఎవరు, బాపిరాజు గారు ఆయన్ని, ఎన్టీఆర్ని. అప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మెచ్చుకునేవాడు కదా. విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చేసేది, నెక్స్ట్ డే ఆయన తీసాడు. ఈ రిమూవ్డ్ ఫ్రమ్ ది మినిస్ట్రీ నుంచి బాపిరాజు గారిని తీసాడు. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం అది. ప్రతిపక్ష నాయకుడు కూడా మీకు క్యాబినెట్ ర్యాంకే కదా. అక్కడ రాజకీయం అనేది ఆ విధంగా ఉండాలి. రాజకీయంగా చూడాలి, వ్యక్తిగత కక్షలు కాదు. అక్కడ ఒక ఇష్యూని రైజ్ చేశాడు, రైజ్ చేసిన ఇష్యూ తప్పని చెప్పండి, తప్పని నిరూపించి వాళ్ళని రాజకీయంగానే దెబ్బతీయండి. అంతేగాని ఈ విధంగా చేయటం వలన ఏమవుతుంది, రాజకీయాలు దిగజారిపోతాయి, ప్రజలు అసహించుకుంటారు. వీళ్ళ మన నాయకులని ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాబట్టే మొన్న ఇవాళ ఏం చెప్పినా, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు సునీల్ కుమార్ కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా, వీళ్ళు ఏం చెప్పినా నమ్మపోతాని ప్రజల కారణం అదే. వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ పోయింది, నమ్మకం పోయింది. కాబట్టి ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే ఇప్పటికైనా సరే అసెంబ్లీకి వెళ్ళి ప్రజాస్వామికంగా నిలదీసి, ఒకవేళ తెలుగుదేశం పార్టీ తప్పులు చేస్తుంటే ఈ తప్పులను చూపించి, దాన్ని ఇట మతలబులు చేసి అబద్ధాలు చెప్పి తప్పుడు ప్రచారాలు, మార్ఫింగ్లు కాకుండా ఆ ఇష్యూస్ మీద నిలదీస్తే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్ముతారు. ఆ విధంగా నమ్మకం తెచ్చుకోవాలి తప్ప ఇట్లా తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం చేసి మనం ఏదో దాని మీద గెలుద్దాం అనుకుంటే మాత్రం అది జరగదు. ఇప్పుడు మరి వల్లభనేని వంశీ గారు ఏదైతే ఇప్పుడు మరి కొడాలి నాన్నగారిని నమ్మి నేను ఈ పరిస్థితులు ఉన్నా అన్నారు కదా, రేపు ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా సార్, మరి వాస్తవం అంటారు? మరి ఈ కేసు మీద ఒకవేళ అరెస్ట్ అవ్వడం అంటే వేరే కేసులు చాలా కేసులు ఉన్నాయి కదా. గుడివాడలో కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ మీద ఈ కిరసనాయిల్ బాటిల్స్, పెట్రోల్ బాంబులు వేశారు.
పెట్రోల్ కూడా ఇసిరారు వాళ్ళ మీద, జరిగింది అది. రావి వెంకటేశ్వరరావు గారి మీద కూడా వెళ్ళారు. ఆ కేసులు ఉన్నాయి, అంతేగాని ఈ కేసుకి అక్కర్లా. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలే వాళ్ళని నిలబెడతాయి. అదే ఎన్నో ఉన్నాయి, ఆ కేసులలో ఏదో దాంట్లో అయితే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు. సో మొత్తం కలిసి వీళ్ళందరూ ఇంకా ఈ ముందు ముందు చూసుకున్నట్టయితే ఎవరైతే ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ వెళ్తారంటారు. ఒకటమ్మా ఏంటంటే ఇవాళ అక్కడ ఒక 3 కేటగిరీస్ లెక్కేసుకోవచ్చు. ఇది ఈ వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలు. ఫస్ట్ అవినీతి పనులు, 2 వీళ్ళు అరాచకవాదులు, ఇది అరాచకం చేసిన వాళ్ళు. 3వ వాళ్ళు ఏంటంటే ఊరికే నోటితో మాట్లాడిన వాళ్ళు తప్ప, అంటే సమాజంలో తప్పుడు ప్రచారం, అదే దుష్ప్రచారం చేసిన వాళ్ళు. అంటే నోటికి వాక్శుద్ధి లేనాడు, వాక్శుద్ధి లేకుండా ఎట్టబడితే అట్ట మాట్లాడి చేసిన వాళ్ళు 3వ కేటగిరీ. యాక్చువల్గా ఇవాళ వీళ్ళందరూ ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి వీళ్ళందరూ 3rd కేటగిరీనే. వాళ్ళేం కుట్రదారులు కాదు, నోటికి వచ్చినట్టు వాగేశారు. వాళ్ళు చెప్పమన్నారు, స్క్రిప్ట్ ఇచ్చారు, స్క్రిప్ట్ని ఇంకా బాగా బట్టి సినిమా యాక్టర్ కదా, ఇంకా 2 మాటలు ఎక్కువ చెప్పాడు. డైరెక్ట్గా కొంతమందిని అయితే లైవ్లోనే బూత్లే తిట్టాడు ఆయన. అంటే నన్ను ఎవడో ఏం చేస్తాడు అనే గర్వం, అహంభావం. సరే, అవినీతి పరులు ఉన్నారు, అవినీతి పరుల మీద కూడా పెద్ద ఎక్కువగా యాక్షన్ జరగట్లా. అదే అవినీతి పరులు, అవినీతి మీద అరెస్ట్ చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఇవాళ. నిజంగా దాంట్లో బోడంత అవినీతి ఉంది, ఎలుగు తీయాల్సింది ఉంది, దాంట్లో అరెస్ట్ చేయాల్సింది చాలా ఉంటాయి. సో వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు. అరాచకవాదులు అంటే పివి సునీల్ కుమారు, మన అంతకుముందు జట్వానీ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు, తర్వాత ఇప్పుడు ఈ వీటి మీదకి ఏది ఆఫీసుల మీదకి దాడి చేసిన వాళ్ళు, వీళ్ళందరూ అరాచకవాదులు. వాళ్ళల్లో కొద్దిగా జరుగుతుంది, అంతేగాని అవినీతిని బయట పెడతంలో ఇప్పుడు దాని మీద చర్యలు తీసుకుంటే అసలు పెద్ద ఏది వృక్షాలన్నీ బయటకు వస్తాయి, పెద్ద వాళ్ళందరూ బయటకు వస్తారు. దాని మీద కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని చేస్తే అసలు వైసీపీకి మూలాలే కదిలిపోతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.